మిత్రులారా, మనందరం ఏపీ గ్రూప్ 2 రాసే అభ్యర్థులమైతే గ్రూప్ 2 రీనోటిఫికేషన్ వస్తుందా రాదా, గౌరవ హైకోర్టులో వాయిదా ఎప్పుడు ఉంది, ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా మన లక్ష్యం గ్రూప్ 2నే అయితే, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగమే మన లక్ష్యం అయితే, ఈసారి 100 మార్కులు పైన వచ్చిన అభ్యర్థులందరి నుంచి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఇప్పటి నుంచే పోరాడితే, ఇప్పటి నుంచే మన ఉద్యోగం లేదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ప్రతిరోజు 3-4 గంటలు చదివినట్లయితే, ఒకవేళ రీనోటిఫికేషన్ రాకుండా 2026లో కూడా మనం ఒక ప్రభుత్వం నుంచి ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆశించవచ్చు. ఎందువల్లంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ను ఆశించవచ్చు. కాబట్టి మనందరం ఇప్పటి నుంచి సమయం వృధా చేయకుండా ప్రతిరోజు మన ఉద్యోగాలు చేసుకుంటూ లేదా మన పార్ట్ టైం పనులు చేసుకుంటూ 3-4 గంటలు చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప 2026లో వచ్చే నోటిఫికేషన్ లేదా రీనోటిఫికేషన్కు మనం సన్నద్ధం కాలేము. కాబట్టి ఆల్రెడీ మనకు ఇప్పుడు గ్రూప్ 2 రాసిన అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ లోపాలు చేశామో సవరించుకొని కంటిన్యూటీని దెబ్బతినకుండా ఇప్పటి నుంచే కంటిన్యూ చేస్తే మనం రాబోయే నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. కాబట్టి అందరూ ఇప్పటి నుంచే కనీసం 2-3 గంటలైనా చదవడం అలవాటు చేసుకోవడం మంచిది.